అవమానం నుండి ఆత్మగౌరవం వరకు నేను చేసిన ప్రయాణం, ఒక మంచి కెరియర్, ఒక ఉన్నతమైన జీవితం, మన కుటుంబాన్ని బాగా చూసుకోవాలి. ఇలా ఎన్నో డ్రీమ్స్ తో ప్రతి మధ్య తరగతి కుర్రాడిలాగే నేను కూడా ఉండేవాడిని. ఆ డ్రీమ్స్ ని నిజం చేసుకోవడానికే యూకే రావాలని డిసైడ్ అయ్యాను. కానీ కలలు కనడం తేలికే, వాటిని నిజం చేసుకోవడమే అసలైన యుద్ధం. నా దగ్గర డబ్బు లేదు, ఏం చేయాలో తెలియదు. అప్పుల కోసం అందరినీ అడిగాను. సొంత వాళ్లే, మన బంధువులే, వీడికంత సీన్ లేదు, అప్పులు చేసి ఏం సాధిస్తాడు అని నా ముఖం మీదే అన్నారు. ఆస్తులున్న వాళ్ళు, మనకంటే కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు మనల్ని ఎంత చులకనగా చూస్తారో ఆ రోజు నాకు తెలిసొచ్చింది. ఎలాగో కష్టపడి అప్పులు చేసి చేతిలో కొన్ని పౌండ్లతో యూకేలో అడుగుపెట్టాను. ఇక్కడికి వచ్చాక అసలైన కష్టం మొదలైంది. కొత్త దేశం, కొత్త మనుషులు, ఒంటరితనం, పగలనక రాత్రనక కష్టపడ్డాను. ప్రతి పైసా లెక్క పెట్టుకొని బ్రతికాను. ఎన్నోసార్లు అన్ని వదిలేసి వెనక్కి వెళ్ళిపోదామని అనిపించింది. కానీ అప్పుడల్లా నాకు ఇండియాలో నేను పడిన అవమానాలు, అమ్మా నాన్నలు గుర్తొచ్చేవాళ్ళు. నాకు నేనే చెప్పుకున్నాను, ఓడిపోవడానికి రాలేదురా, గెలవడానికే వచ్చాను అని. నా కష్టాన్ని నమ్ముకున్నాను, మంచి వాళ్ళతో పరిచయాలు పెంచుకున్నాను, నా పనితో నన్ను నేను నిరూపించుకున్నాను. నెమ్మదిగా నా జీవితం మారింది. చివరికి నేను కలలు కన్న ఉద్యోగం, నేను కోరుకున్న జీవితం నాకు దక్కింది. నేను సెటిల్ అయ్యాను. ఏ బంధువులైతే నన్ను చూసి వీడి వల్ల కాదు అన్నారో వాళ్ళే ఇప్పుడు ఫోన్లు చేసి ఎలా ఉన్నావు, ఎప్పుడొస్తున్నావని ఎంతో ప్రేమతో అడుగుతున్నారు. ఏ కుటుంబం అయితే మమ్మల్ని చులకనగా చూసిందో వాళ్ళే ఇప్పుడు మా పేరెంట్స్ కి ఎంతో రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఈ ప్రపంచం మీ మంచితనాన్ని, మీ కష్టాన్ని గుర్తించదు, మీ విజయాన్ని మాత్రమే గుర్తిస్తుంది. ఆ విజయానికి కోలమనం డబ్బే. డబ్బంటేనే మాటకు విలువ, డబ్బంటేనే బంధాలకు బలం. ఇది కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇదే నిజం. జవాబు చెప్పాల్సింది మాటలతో కాదు, నువ్వు సాధించిన విజయంతో. ఎర్న్ మనీ, దెన్ యూ విల్ ఎర్న్ ఎవ్రీథింగ్. ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే లైక్ చేయండి.